అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నీకు ఒక చీర నచ్చుతుంది, ఒక జ్యువెలరీ నచ్చుతుంది, కానీ వేసుకోవాలంటే భయం. ఎందుకంటే డబ్బు పెట్టి కొనుక్కున్నది నువ్వు, కష్టపడి దాన్ని సంపాదించుకున్నది నువ్వు, మనసు పడింది నువ్వు, కానీ వేసుకోవాలంటే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తావెందుకు? వాళ్ళు ఏమైనా నిన్ను వేసుకోవద్దని చెప్పారా? వాళ్ళు నువ్వు వేసుకోవడానికి ఇలాంటివే కట్టుకోవాలి, ఇలాంటివే పెట్టుకోవాలి, అప్పుడే నీతో బాగా మాట్లాడతామని అన్నారా? లేదు. వాళ్ళకి నచ్చిన చీర, వాళ్ళకి నచ్చిన డ్రెస్సు, వాళ్ళకి నచ్చిన జ్యువెలరీ వాళ్ళు వేసుకుంటున్నారు కదా. మనకి నచ్చినట్లు, మనసుకు తృప్తిని అనిపించేటట్లు మన కట్టు బొట్టు ఉంటే చాలు. ఎవరో పెదాలకి వేసుకున్న లిప్స్టిక్ గురించి నవ్వుతారు, కళ్ళకు పెట్టుకున్న కాటుక గురించి నవ్వుతారు, మెళ్ళో వేసుకునే దండ గురించి నవ్వుతారు, కట్టుకునే చీర గురించి నవ్వుతారు అని ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే ఇది నీ పర్సనల్, పూర్తిగా నీ పర్సనల్. అవును, నీకు నచ్చేటట్లు నువ్వు బ్రతకాలి. బ్రతుకు నీది, కష్టం నీది, సంతోషం నువ్వుది, ఆనందించేది కూడా నువ్వే. నువ్వు రెడీ అయినప్పుడు అందంగా కనిపిస్తే ఆ అందాన్ని చూసుకుని ఆనందపడేది కూడా నువ్వే. పక్క వాళ్ళ కోసం నువ్వు రెడీ అవటం లేదు, ఎవరికో అందంగా కనిపించాలని అస్సలు రెడీ అవటం లేదు. నీకు నువ్వు అందంగా, ఆత్మధైర్యంతో, సంతృప్తిగా నేను చాలా బాగుంటాను రా బాబు ఇది వేసుకుంటే అని నీకు నువ్వు ధైర్యాన్ని ఇచ్చుకోవడం కోసం రెడీ అవుతున్నావు. నీ కట్టు బొట్టు, నీ మాట తీరు అన్నీ కూడా నీ పర్సనల్. వేరే వాళ్ళ చాయిస్ దీంట్లో అస్సలు రానివ్వకు. భర్త అయినా, పిల్లలైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా సరే. ఎందుకంటే ప్రతి స్త్రీకి ఒక్క విషయంలో మాత్రమే స్వతంత్రం ఉంటుంది, తను కట్టుకునే చీర విషయంలోనూ. ప్రతి దాంట్లోనూ వాళ్ళకి బానిసత్వంగా బ్రతుకుతున్నావు, ఇంటి పేరును మార్చుకుంటున్నావు, కన్న వాళ్ళని వదిలేసి వస్తున్నావు, మరో బిడ్డకు జన్మనివ్వడానికి పునర్జన్మనెత్తుతున్నావు, మరొకరి కోసం వండి పెట్టడానికి పనివాళ్లం అవుతున్నాం, ఇల్లంతా శుభ్రంగా పెట్టి పిల్లల్ని చూసుకోవడానికి ఆయాలం అవుతున్నాం, బట్టలు ఉతికి ఇంటిడి సాకిరేవి చేసి అమ్మమవుతున్నాం, ముద్ద పెట్టి ప్రతి ఒక్కరికి ముద్దలు కలిపి తినిపించి. ఇన్నిటిల్లో మనం మన ఇష్టం ఉన్నా లేకపోయినా ఆదివారం, పండగ, సండే, హాలిడే అంటూ ఏమీ లేకుండా శ్రమించే మనకి మన వస్త్రధారణ విషయంలో మట్టికి ఎందుకు మనకి వేరే వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడాలి? ఇది కూడా పక్క వాళ్ళకి ఆధారపడి మనని మనం బానిసత్వపు బ్రతుకులోకి తోసుకోవద్దు. అవును, ప్రతి విషయంలోనూ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా ఈ టైంకి టిఫిన్ చేయాలి, ఈ టైంకి కూర వండాలి, క్యారేజ్ పెట్టాలి, బాగోకపోయినా లెగాలి అని ఎంతగానో ఆలోచించి అలసిపోయిన ప్రాణాన్నైనా సరే నిద్ర లెగు అంటూ తట్టి లేపి తీసుకొచ్చి పనిలో పెడుతున్నాం మన శరీరాన్ని. మరి మన కట్టుబట్టు విషయంలో మట్టికి వేరే వాళ్ళు మనని తోసి రుబ్బేలాగా ఎందుకు చేసుకుంటామండి? మనకి నచ్చినట్లుందాం. ఇది మనని చాలా ఆనందంగా ఉంచుతుంది, మనసుకి కొత్త ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది.